గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా శృతి వాళ్ళ అమ్మ అయితే బాలు వాళ్ళ ఇంటికైతే వస్తుంది. మా అమ్మాయి సంపాదిస్తుంటే మీరు కూర్చొని తిరిగి కూర్చుంటున్నారు, అలా సంపాదించడానికి వీలు లేదు అని చెప్తుంది. దానికి బాలు వాళ్ళ నాన్న వచ్చేసి ఆ అమ్మాయి సంపాదిస్తే నేనేం తీసుకోవడం లేదు, ఆ అమ్మాయే కాదు ఏ ఒక్కరి దగ్గర నేను ఆ డబ్బులు తీసుకోను, నాకు ఇవ్వమని చెప్పి నేను అడగను అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్న అయితే చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రమే లేదు, మా అమ్మాయి అక్కడ పని చేయడం నాకైతే నచ్చట్లేదు అంటే ఇంకా రోహిణి కూడా ఉండేసి నేను పార్లర్లో పని చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళేసి మనోజ్కి ఫర్నిచర్ షాప్ లో హెల్ప్ చేస్తాను అనేసరికి నువ్వు చేసే పనిలో డిగ్నిటీగా ఉంది, ఆ హోటల్లో ఉండే పనులు డిగ్నిటీ లేదు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఈ పూలు అమ్ముకునే వాళ్ళు డ్రైవర్లు అలాంటి పనులు నాకు నచ్చదు అన్నట్టు ఆవిడైతే మాట్లాడుతుంది. దానికి మీనాకైతే కోపం వస్తుంది, అదేం మా పూలు అమ్ముకునే వాళ్ళు అయితే ఏం మనుషులు కాదా అని చెప్పేసి ఆవిడకి కోపం వస్తుంది. అలాగే బాలుకు కూడా కోపం వస్తుంది. ఆమె మాట్లాడేది అలాగే మాట్లాడుతుందిలే. ఇంకైతే చెప్పు వచ్చినా సరే చెక్ తీసుకొచ్చిస్తుంది కదా, అలాగే చెక్ ఇచ్చేసరికి ఇంకా బాలు అంటాడు మిమ్మల్ని తీసుకెళ్లి ఆ సైకాట్రిస్ట్ కి జాయిన్ చేయాలా అనేసరికి దానికి మనోజ్ కవర్ సరి చేస్తారు. అక్కడి సైకాట్రిస్ట్ కాదురా సైకాలజిస్ట్ అని చెప్పేసరికి అదే దానికెళ్ళి చూపించాలా అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పినాక పద్దాక చెక్కిస్తా ఉంది కదా, ఎందుకు మీరు ఇలా పద్దాక చెక్కిస్తా ఉన్నారు, మేము తీసుకోము అని చెప్పి అంత ధైర్యంతో ఇస్తున్నారా అనేసి బాలు కూడా అడిగేసరికి ఆమె మాట్లాడే మాటలు ఒళ్ళు మండతా ఉంటుంది. బాలు కూడా చూసే వాళ్ళకి మనకు కూడా మండుతుంది. ఎవరైనా వాళ్ళు డబ్బున్న వాళ్ళు వచ్చి మన మీద ఒక చెక్ ఇచ్చి మీరు తీసుకోండి అని చెప్పంటే మనం తీసుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా తీసుకుంటాము. అలాగే బాల కూడా ఉండే నానా నా వల్ల కాదు నాన్న, ఎట్లయినా సరే ఇవి అహంకారం అనచాలి నానా అని చెప్పి తీసుకొని ఫస్ట్ 500 రాస్తాడు. తర్వాత అక్కడ మనోజ్ ఉండి ఏంటి 500 రాసావు అనేసరికి మళ్ళీ 0 అలా పెంచుకుంటా పోతాడు. 5 లక్షల దాకా రాస్తాడు. 5 లక్షలు రాసిన తర్వాత ఆమె అంటుంది ఇదా మా సెంటర్ లో ఉన్న బిల్డింగ్ కి వచ్చే రెంట్ అంటుంది. సరే నీ మళ్ళీ 0 పెట్టుకుంటావు, ఇంచుమించు 50 కోట్ల దాకా 0 పెట్టుకుంటా రాసేసి అబ్బాయ ఈ డబ్బులు తీసుకొని మా నాయన అకౌంట్ లో వేయాలా అని చెప్పేసి బాలో తీసుకుంటాడు. అప్పుడులా అమ్మో నేనేదో పౌరుషానికి పోయినట్టున్నాను, నా దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయో అనుకునిందా ఏమో, ఆగు ఎక్కడికి పోతున్నావు అంటే అవి మీరే కదా ఖాళీ చెక్ ఇచ్చినారు, అందుకే డబ్బులు వేసుకోవడానికి పోతున్నాను నేను, అయినా మీరు బ్లాక్ చెక్ చేసుకోమంటే వేసుకోనా అంటే ఇంకా మనోజ్ ఉంటే అది బ్లాక్ చెక్ కాదు బ్లాంక్ చెక్ అంటే అదే వాళ్ళ డబ్బు అంతా దొంగ డబ్బు కదా అందుకే బ్లాక్ చెక్ అని చెప్పానులే నేను అని చెప్పేసి వాళ్ళు కూడా అంటాడనమాట. ఆమె వచ్చేసి అదంతా కాదు కానీ మీరు ముందు చెప్పండి ఎట్టయినా సరే ఇప్పుడు శృతి వాళ్ళ రవికి వచ్చేసి మేము హోటల్ పెట్టిస్తాము, ఆగని స్వయంగా సంపాదించుకునేటట్టు చేస్తాము అని చెప్పేసరికి మీనా ఉండేసి మా అబ్బాయి కూడా మీ సైడ్ రారు, వాళ్ళంతా కష్టపడి పైకి వస్తా ఉన్నారు వాళ్ళు, అయినా కూడా మేము పనికి వెళ్ళమని చెప్పము, మేము పని చెయ్యొద్దు అని చెప్పము మేము అని చెప్పేసి మీనా కూడా మాట్లాడుతుంది. ఇంక ఇదంతా ప్రభావతి అక్కడి నుంచి చూస్తా ఉండేసి ఆపండి ఆవిడ మన ఇంటి వియప్రాలు కొంచెం మాకి గౌరవించాలా అనేసరికి ఇంకా మీనా ఉంటే కూర్చొని కాఫీ ఏమన్నా తెమ్మంటారంటే నాకేం పర్లేదు పో అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా విద్య, ఆ అమ్మాయిని ఒక అతను లవ్ చేస్తున్నాడు కదా, ఆ అతను తీసుకొని గుడికి అయితే వెళ్తుంది. అతనేమో ఐ లవ్ యూ చెప్తే ఈ అమ్మాయి చెప్పాలని చూస్తుంది, అతనేమో ఐ లవ్ యూ చెప్పడానికి భయపడతా ఉన్నాడు. అతను చెప్తే ఇతను చెప్పమని చెప్పి మీనా కూడా చెప్పింది కదా, అలా చెప్తే చూద్దామని చెప్పి ఈ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది. అదే గుడికి అయితే పోలీస్ కానిస్టేబుల్ అలాగే మీనా వాళ్ళ చెల్లెలు కూడా అక్కడికే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అతను అంటాడనమాట నేను ఒక విషయం చెప్పాను కదా దాని గురించి ఏం చేసావు అంటే ముందు గుడికి వెళ్దాం పదండి అని చెప్పి గుళ్ళకి అయితే వస్తారు. ఇతను కూడా వచ్చేసి ఐ లవ్ యూ చెప్తే చెప్పలాగా భయపడతా ఉంటాడు ఎవరికి రోహిణి వాళ్ళ ఫ్రెండ్కి కూడా వాళ్ళ ఎవరు. ఇంకా సరే అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీనా వాళ్ళ చెల్లెలి ఆ విద్యను చూస్తుంది. అక్కడి నుంచి చూసి అతనితో నేను ఇప్పుడే వస్తాను నేను అని చెప్పేసి అటు నుంచి అయితే వెళ్తుంది. దానికి ముందు వాళ్ళ మధ్య ఏం జరుగుతా ఉందంటే అమ్మాయి కొంచెం లేటుగా వస్తుంది. మీనా వాళ్ళ చెల్లి లేటుగా వచ్చేసరికి అతను ఉండేసి ఏంటి లేట్ అయిందంటే అవును లేట్ అయింది, నాకేమన్నా ఫైన్ వేస్తావు అనుకున్నాను నేను అంటే లేదు అది ప్రొఫెషనల్ లో వేస్తాను కానీ ప్రొఫెషనల్ వేరు పర్సనల్ వేరు కదా, పర్సనల్ అని అట్లా వేయను నేను, ఎంత లేటుగా వస్తే అంతే మంచిదేనా అట్లా మాట్లాడుకుంటా ఉండేసరికి ఆ అమ్మాయిని చూస్తుంది విద్యను చూస్తుంది. చూసి నేను ఇప్పుడే వస్తాను టెంకాయ కొనుక్కు రావడం మర్చిపోయాను కదా అది కొనుక్కొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా వాళ్ళ చెల్లెలు. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అతను వచ్చేసి ఏం చెప్పావు నా గురించి ఏం ఆలోచించావు అని చెప్పేసి ఆ విద్యను అడుగుతా ఉంటాడు. నేను ఇంకా కొంచెం ఆలోచిస్తున్నానులే అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. మీనా వాళ్ళ మీనా వస్తుంది.
ఆ అమ్మాయి ఉంది కదా రోహిణి ఫ్రెండ్ వాళ్ళ లవ్వరును ఇలాగా మీనా వాళ్ళ చెల్లెల వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు ఫ్రెండ్స్ మేబీ తెలిసిన వాళ్ళు అనుకుంటా. వాళ్ళు వచ్చేసి అతను వచ్చి అడుగుతాడు, సార్ మీరేంటి సార్ ఇక్కడ ఎలా ఇక్కడికి వచ్చి చూస్తున్నారంటే, లేదు ఒక ఫ్రెండ్ తో వచ్చాను నేను. అంటే ఎవరైనా దొంగ ఏమన్నా వచ్చారంటే దొంగ ఏం కాదు, మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా, నేను ఒక ఫ్రెండ్ కోసం వచ్చాను అని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ చెప్తాడు. చెప్పేసరికి ఓహో లవ్వరా అంటే అని చెప్పేసి అన్నట్టు చెప్తాడు. చెప్పి ఇంకా కానిస్టేబుల్ వచ్చి ఇతనికి మోటివేట్ చేస్తాడు, నువ్వు చెప్పాలనుకున్న మాట చెప్పేసాయి, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు సొంతం అయిపోతే మనం చెప్పడానికి ఇబ్బంది పడతాం కదా, నేను ఇప్పుడు నా లవ్ నేను చెప్పేశాను, ఇప్పుడేమో వెయిటింగ్ లోనే ఉన్నాను అని చెప్పి ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా చెప్తాడు. సరే సార్ నేను చెప్పేస్తాను అని చెప్పేసి వీళ్ళు విద్య దగ్గరికి వెళ్ళి ఐ అంటాడు కానీ చెప్పలేకపోతాడు. ఇంకా అమ్మాయి ఉండేసి ఆలోచించుకొని చెప్పండిలే నాకు పని ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మీనా వాళ్ళ చెల్లెలతో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, నేను మొన్న చెప్పాను కదా మీరు దాని గురించి ఏం చేశారు ఆలోచించారా అంటే, మీ గురించి నాకు అంతగా ఏమీ తెలీదు, కొంచెమే తెలుసు, నాకు కొంచెం టైం కావాలి, అప్పటిదాకా మన ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉందామని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ తో మీనా వాళ్ళ చెల్లెలే చెప్తుంది. ఫ్రెండ్స్ గానంటే ఫ్రెండ్స్ గానే ఏం మీరు ఉండరంటే, నేను ఎందుకు ఉంటున్నా, ఫ్రెండ్స్ గా నేను ఉంటాను, నా మీద మీకు మంచి అభిప్రాయమే ఉందా అంటే ఉంది అని చెప్పని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే మీకు ఎంత టైం కావాలో తీసుకోండి, నేను వెయిట్ చేస్తానులే అని చెప్పేసి కానిస్టేబుల్ కూడా చెప్తారు. అట్లా వీళ్ళిద్దరు లవ్ కూడా మధ్య వీళ్ళ ట్రాక్ పెట్టారు. వీళ్ళకి బాలు వాళ్ళకి ఏమన్నా రిలేషన్ ఉందేమో ముందు ఎపిసోడ్ లో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను సరే అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా రంగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెళ్లి కోసం అని చెప్పి అంతా రెడీ చేసుకుంటామని బాలు వాళ్ళని పిలిపిస్తారనమాట. అంటే పూలకి ఎంత, డెకరేషన్ కి ఎంత, మేకప్ ఎంత అన్ని బడ్జెట్ వేసుకుందామని పిలుస్తారు. ఆ కామాక్షి రంగా వాళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళు బాలు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండేసరికి మీకు మేకప్ పిచ్చి కదా కామాక్షికి, నాకు మేకప్ చేయాలా అని చెప్పి, నాకు నగలు కావాలా అని చెప్పి అంటుండేసరికి ఇంకా ఆ రంగా కూడా వచ్చేసి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి మీనా వాళ్ళని పూలకి ఎంత అంటే పూలకు ఒక 20,000 వేయండి అంటే అదేంటది 30,000 వేస్తానని చెప్పి 30,000 వేస్తారు. అలాగే పార్లర్ కి కావాలి కదా పెళ్లి కూతురికి, అలాగే కామాక్షి వాళ్ళకి కూడా మేకప్ చేయాలి కదా, దానికి ఆ అమ్మాయి మెటీరియల్కే 12,000 అవుతుంది అని చెప్పి అనేసరికి సరే 12,000 అని చెప్పి 12,000 అయితే బడ్జెట్ చేసుకుంటా ఉంటారు. అదే సమయానికి మటన్ కొట్టు మస్తాను ఫోన్ చేస్తాడనమాట. అంటే పెళ్లి పనులు జరుగుతున్నాయి అన్నట్టు. ఇంకా రంగా మాట్లాడేసి ఫర్నిచర్ కొన్నారా ఇవి కొన్నారా అని మాట్లాడుతుండి, ఇక్కడే నా స్నేహితుడు కొడుకున్నారు మాట్లాడతావా అని చెప్పి అతనితో అడతారు. వద్దు నేను మటన్ కోర్టు దగ్గరికి వెళ్తున్నాను అనేసరికి బాలుకి మీనాకి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి అనుకుంటారు. కానీ సరే పెళ్లిలో వస్తారు కదా అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు. అంటే డైరెక్టర్ కదా వాళ్ళిద్దరిని కలిపితే ఇప్పుడు పెళ్లి అయిపోతుందిగా, అందుకే డైరెక్టర్ కలపడు అనమాట. పెళ్లి ఆగదు కానీ రోహిణి విషయం తెలుస్తుంది కదా, వీళ్ళ పెళ్లి ఆగదులే రోహిణి విషయం తెలుస్తుంది కదా, అందుకే డైరెక్టర్ వాళ్ళని కనవట్లేదు అనమాట. ఇంకా కట్ చేస్తే ఇంకా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ప్రభావతి తిరుగుతూ ఉండేసరికి ఆమె ఫోన్ చేస్తుంది, వెళ్ళిపోయింది కదా ఆవిడ ఫోన్ చేస్తుంది. శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి ఉదయం చెప్పొచ్చాను కదా ఏం చేశారు, అబ్బాయి వచ్చారా చెప్పారా అనేసరికి లేదు నేనేం చెప్పలేదు, ఇప్పుడే వచ్చారు వాళ్ళు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిసాక ఎలా అయినా చెప్పండి మా అమ్మాయికి వేరే పెళ్లిగానే చేస్తుంటే అమ్మాయి ఇప్పటికి హ్యాపీగా ఉండేది అని చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఉండేసి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది కదా మీరు ఇంకా అదే మాట పెట్టుకొని ఉన్నారేంటి అని చెప్పేసి వదిన గారు అంటే ఇదిగో వరుసల తర్వాతలే అంటుంది. అప్పుడు నా అలాంటిది అయితే పోయా అని చెప్పని ఉండేది, పిలుస్తుంటే మర్యాద తీసుకోవాలి కదా, ఎంత అహంకారమో డబ్బు ఉంది అనేసి అదంతా వింటా ఉంటాడు బాలు వాళ్ళ నాయన. వినేసరికి ఇంకా ప్రభావతి ఉండి ఏమండి మా శృతికి చెప్పాలండి ఈ విధంగా అనేసరికి నేను చెప్పను అనే విషయం ఉదయమే చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పను, అయినా కూడా నువ్వు కూడా ఆవిడ విషయాల్లో నువ్వు పూసుకోబాగా అనేసరికి కాదండి ఆవిడ డబ్బులు ఇస్తానంటుంది కదా, అతని వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది ఆవిడ. నేను చెప్పను అని చెప్పేసి ఆయన చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అందరినీ మీటింగ్ పెట్టిస్తుంది అనమాట. ఎవరో ప్రభావతి ఏంది అంటే ఇలా మెమ్మ వచ్చింది అని చెప్పేసరికి చెప్పాం కదా ఆల్రెడీ, అయినా కూడా ఎందుకు వచ్చింది అన్నట్టు రవి వచ్చేసి శృతిని అడుగుతాడు. అడిగేసి రాగానే చెక్ తీసుకొచ్చింది అని చెప్పి బాలు చెప్తాడు, గెస్ట్ చేస్తాడు, అంతా అవుతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్ లో చెప్తుంది, ఏం చెప్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. ఈ రోజు జరిగింది ఇదే. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.